హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకన్న ఇంగ్లీష్ గురు. ఫ్రెండ్స్, నేను మీ వెంకన్న ఇంగ్లీష్ గురు. ఫ్రెండ్స్, నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఏపీడిఎస్సి ఎస్జిటి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే, మీరు ఏపీడిఎస్సి ప్రిపేర్ అవుతూ ఇంగ్లీష్ కాంటెంట్ మెథడాలజీ మీకు చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటే ఈ వీడియో, ఈ ఛానల్ మీకోసమే. ఫ్రెండ్స్, నిన్న ప్రీవియస్ వీడియోలో ఏపీడిఎస్సి ఎస్జిటి కోసం ఇంగ్లీష్ కాంటెంట్ సిలబస్ మనం డిస్కస్ చేసాం. ఇందులో 7 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసాం. ఫ్రెండ్స్, అందులో చాలా కఠినమైనటువంటి ఈజీ నుంచి కఠినమైనటువంటి టాపిక్స్ ఏంటి అవుట్ ఆఫ్ దిస్ 7. ఈ టాపిక్స్ పైన మనకి 8 మార్క్స్ వస్తున్నాయి అండ్ 16 బిట్స్ ఇస్తున్నాడు. ఇందులో 3 టాపిక్స్ చాలా చాలా డిఫికల్ట్ అని నేను మీకు చెప్పాను. అందులో మొదటిది పోయిట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామాటిస్ట్. And second one, writing of discourses. Third one, pronunciation, sounds, uses of dictionary అని నేను మీకు చెప్పాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అన్నీ డిస్కస్ చేయట్లేదు. ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఫస్ట్ టాపిక్ అది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టాపిక్ మనకి ఏముందండి? పోయిట్స్, ఎస్సేయిస్ట్, డ్రామాటిస్ట్, నావలిస్ట్ అండ్ దేర్ వర్క్స్. మన స్టాండర్డ్ ఏంటి? ఎస్జిటి స్టాండర్డ్. మనకి లెవెల్ ఏంటి? 3rd క్లాస్ టు 8th క్లాస్ స్టాండర్డ్ పుస్తకాలు మనం చదవాలి. మన డిఫికల్ట్ లెవెల్ 10th ఓరియంటెడ్గా ఉంటుంది. ఈ 10th ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్స్ మనకి వీటిపైన అడిగే బిట్స్ 2 to 3 బిట్స్, 2 to 3 బిట్స్, 3 to 4 బిట్స్, అంటే 1 నుంచి 2 మార్కులు వస్తున్నాయి. మనం ముఖ్యంగా 2018 డిఎస్సి డిఫరెన్సియేషన్లో జరిగినటువంటి పేపర్ కనుక చూస్తే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనకున్నటువంటి సిలబస్ ఏంటి? ఇంగ్లీష్ కాంటెంట్ ఎస్జిటికి టాపిక్ 1 పోయిట్స్, ఎస్సేయిస్ట్, నావలిస్ట్, డ్రామాటిస్ట్ ఇది అండ్ దేర్ వర్క్స్ అని ఉంది. వీటిపైన గతంలో బిట్స్ ఎలా ఇచ్చాడు ఫస్ట్ మనకి ఇది తెలిస్తే, గతంలో మనకి బిట్స్ ఎలా వచ్చాయి, మనకి ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటే వీటిలో వచ్చేటువంటి 2 to 3 to 4 బిట్స్ మనం ఎలా సాధించగలము అనే అంశం పైన నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ హూ ఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ ఎస్జిటి ఎగ్జామ్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, గతంలో అడిగినటువంటి బిట్స్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒక 8 to 10 బిట్స్ నేను మీకు సింప్లిఫై చేసి చూపిస్తున్నాను. చూడండి, చూజ్ అ నావెల్ రిటన్ బై డానియల్ డెఫో అని ఇచ్చాడు. డానియల్ డెఫో గారు రాసినటువంటి నావెల్ ఏమిటి? గలివర్స్ ట్రావెల్స్. చూస్ ద నావెల్ రిటన్ బై డానియల్ డెఫో. అండ్ చూడండి, గలివర్స్ ట్రావెల్స్, రాబిన్సన్ క్రూసో, ప్యారడైజ్ లాస్ట్, రేప్ ఆఫ్ ద లాగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే రాబిన్సన్ క్రూసో. సో బేసిక్ అనమాట. ఈ నావెల్ 17th సెంచురీలో రాయబడుతుంది, 1678లో రాయబడుతుంది అనమాట. ఇట్ వాజ్ రివైజ్డ్ ఇన్ 1684. సో ఇది రాబిన్సన్ క్రూసో అనేది ఆన్సర్ ఇక్కడ. సో డానియల్ డెఫో అనేటువంటి వ్యక్తి రాసినటువంటి నావెల్ ఏంటి అంటే రాబిన్సన్ క్రూసో. గలివర్స్ ట్రావెల్స్ ఎవరు రాశారు? జొనాథన్ స్విఫ్ట్. ప్యారడైజ్ లాస్ట్ ఇట్స్ నాట్ నావెల్, ఇది ఎవరు రాశారు? మన జాన్ మిల్టన్. రేప్ ఆఫ్ ద లాగ్ ఎవరు రాశారు? అలెగ్జాండర్ పోప్. ఇలా కొంచెం బేసిక్ నాలెడ్జ్ మనకి వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడొచ్చు, సెకండ్ ద ఇంగ్లీష్ డ్రామా కొరియాలినస్. ఇంగ్లీష్ యొక్క నాటకం కొరియాలినస్ అనేది ఎవరి చేత రాయబడింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ షేక్స్పియర్. షేక్స్పియర్ అనమాట. ఇక్కడ ఆన్సర్ అనేది ఏంటి అంటే షేక్స్పియర్. బెన్ జాన్సన్, విలియం షేక్స్పియర్, టామ్ స్టాఫర్డ్ అండ్ శామ్యుయల్ బకెట్. సో మన ఆన్సర్ ఇక్కడ విలియం షేక్స్పియర్. సో ఆన్సర్ ఏంటండి? విలియం షేక్స్పియర్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత 3rd బిట్ మీరు చూడండి ఫ్రెండ్స్, స్కాలర్ జిప్సీ అనేది దేనికి ఉదాహరణ అని ఇచ్చాడు. స్కాలర్ జిప్సీ అనేది దేనికి ఉదాహరణ? దేనికి ఉదాహరణ? ఇట్స్ ఎ నావెల్ బై హెన్రీ ఫీల్డింగ్. తప్పు ఫ్రెండ్స్. Next, it's a short story written by R.K. Narayanan. Tappu friends. It's a poem written by Matthew Arnold. ఇది కరెక్ట్ ఫ్రెండ్స్. స్కాలర్ జిప్సీ ఇట్స్ మీరు బహుశా ఎలిజీ, శోక గీతిక. ఇదొక పాస్టోరల్ ఎలిజీ అనమాట. సో ఆన్సర్ ఇక్కడ ఏ పోయం బై మాథ్యూ ఆర్నాల్డ్. ఇంతకీ ఈ పద్యం మాథ్యూ ఆర్నాల్డ్ ఏ కాలం నాటివాడు అంటే విక్టోరియన్ పీరియడ్ కాలం నాటివాడు ఇంగ్లీష్ సాహిత్యంలో. 1832 నుంచి 1901 మధ్యన పుట్టి చనిపోయినటువంటి ప్రముఖ పోయెట్, క్రిటిక్, విమర్శకుడు అనమాట ఇతను. అతనికి సంబంధించినటువంటి బిట్ ఇచ్చాడు, చూడొచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి, ద పెన్ నేమ్ ఆఫ్ చార్ల్స్ లడ్విచ్ డాక్సన్
చూడండి, చాలా కష్టమైనటువంటి బిట్. మనకి సిలబస్ ఏమి ఇచ్చాడు? సిలబస్ మనకి మెన్షన్ చేసింది ఏంటి అంటే పోయిట్స్, ఎస్సేస్ట్, నావెలిస్ట్, డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ అన్నాడు. కానీ ఇక్కడ పెన్ నేమ్ అడిగాడు. అంటే అతని పెన్ నేమ్ అంటే ఏంటి? కలం పేరు. అతని యొక్క కలం ఎవరి? ఈ చార్ల్స్ లడ్విచ్ డాక్సన్ అనేటువంటి ఈ రచయిత యొక్క కలం పేరేమిటి? లూయిస్ క్యారల్. ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్ లూయిస్ క్యారల్. సో ఇలా అంటే మీరు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జిట్కి, ఆథర్ యొక్క బేసిక్ నాలెడ్జ్ గింత ఒక 5 నుంచి 10 వాక్యాలు, 10-15 వాక్యాలు సమాచారం మీరు చదివి ఉండగలగాలి. అప్పుడు మాత్రమే ఈ బిట్ మనం ఆన్సర్ చేయగలం. డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయంటే హాఫ్ మార్క్తో జాబ్ అవుతుంది ఇలా. అందుకే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడొచ్చు, ఆర్కే నారాయణన్ వాజ్ ద ఆథర్ ఆఫ్. చూడండి, ఇప్పుడు లిటరేచర్ ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సాహిత్యం మాత్రమే చదవాలా, ఇండియన్ లిటరేచర్ కూడా చదవాలంటే ఇండియన్ లిటరేచర్ కూడా చదవాలి. మన డిఎస్సి బిట్ 2018 ఏపీ డిఎస్సి బిట్. ఆర్కే నారాయణన్ ఏ పుస్తకాన్ని రాశాడు? జూలియస్ సీజర్, ఇట్ ఇస్ రిటన్ బై షేక్స్పియర్. నెక్స్ట్ కొరియాలినస్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. జూలియస్ సీజర్ రిటన్ బై షేక్స్పియర్. కొరియాలినస్ ఇట్ ఈస్ రిటన్ బై షేక్స్పియర్. గైడ్ ఇది మన ఆన్సర్. వాల్ఫోర్ ఎవరు రాశారు? బెన్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి రాశారు. సో ఆర్కే నారాయణన్ ఇండియన్ భారతదేశానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని కూడా మీకు కొంచెం చదివి ఉండగలగాలి మనకి మార్క్స్ రావాలి అంటే. నెక్స్ట్ ఫ్రెండ్స్, దీని తర్వాత డెత్ ఆఫ్ ఏ సేల్స్ మ్యాన్ వాజ్ రిటన్ బై. చూడండి, 29th January 2019 బీట్ ఇది. డెత్ ఆఫ్ ఏ సేల్స్ మ్యాన్ అనేటువంటి ఇది ఇంతకు దీని ఏమంటాం? ఇదొక నాటకం, ఇట్స్ ఏ డ్రామా రిటన్ బై. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే డెత్ ఆఫ్ ఏ సేల్స్ మ్యాన్. ఇక్కడ ఆన్సర్ లేదు ఫ్రెండ్స్, ఆర్థర్ మిల్లర్. సో ఆర్థర్ మిల్లర్ అనేటువంటి వ్యక్తి రాశాడు. బహుశా నేను టైపింగ్ ఎర్రర్ ఫ్రెండ్స్. ఆర్థర్ మిల్లర్ అనేటువంటి ఒక అమెరికన్ రచయిత రాస్తాడు ఇది. సో డెత్ ఆఫ్ ఎ సేల్స్ మ్యాన్. సో ఇలా మనకు తెలియాలి ఫ్రెండ్స్. దీని తర్వాత చూస్ ద లిటరరీ వర్క్ దట్ వాజ్ నాట్ రిటన్ బై జాన్ కీట్స్. జాన్ కీట్స్ రాయని అండ్ వర్క్ ఏమిటి అని అడుగుతున్నాడు. సో ఓట్ టు నైటింగేల్, ఓట్ టు పిటి, ఓట్ టు నైటింగేల్ అండ్ ఓట్ టు ఫ్యానీ అండ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎన్ ఓట్ టు మయా. సో ఇక్కడ జాన్ కీట్స్ అనేటువంటి రైటర్ రాయనేది ఏంటి అంటే ఓట్ టు పిటి. జాన్ కీట్స్ ప్రముఖమైనటువంటి రొమాంటిక్ పీరియడ్కి సంబంధించినటువంటి కవి. రొమాంటిక్ పీరియడ్ అంటే ఏంటి? 1798 నుంచి 1832 వరకు ఉన్నటువంటి ప్రముఖ మన శకం అన్నమాట. ఈ టైంలో గ్రేటెస్ట్ పద్యాలు రాయబడతాయి, గ్రేటెస్ట్ పోయిట్స్ వస్తారు. అందుకే ఈ పీరియడ్ని గ్రేటెస్ట్ ఏజ్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిటరీ అంటాం. వర్డ్స్వర్త్, ఎస్టీ కాలరిడ్జ్, లార్డ్ బైరన్, పిబి షెల్లీ, జాన్ కీట్స్, నెక్స్ట్ రాబర్ట్ సుతే, నెక్స్ట్ ఇట్లా రాబర్ట్ బర్న్స్, ఇలాంటి విలియం బ్లేక్స్ లాంటి ప్రముఖమైనటువంటి కవులు ఆ టైంలో పుడతారు. ఆ టైంలో పుట్టినటువంటి వ్యక్తి తను. చూడండి బిట్ ఎలా ఇచ్చాడు. సో ఇలా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ద పోయం హౌ డు ఐ లవ్ ది ఎవరు రాశారని అడిగాడు. సో ఈ పద్యము ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ అనేటువంటి కవయిత్రి రాస్తుంది. ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్, షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ రాబర్ట్ బ్రౌనింగ్. సో ఈమె నిన్ను నేను ఎలా ప్రేమించని ప్రియా చెప్పవా నాకు అని రాస్తుంది. ఈమె కొన్ని సానెట్స్ కలిపి రాస్తుంది అనమాట. ఆ సానెట్లో మొట్టమొదటి సానెట్ హౌ డు ఐ లవ్ ది అనేది ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. చూడండి, ఇంతకు ఈమె ఏ కాలం నాటి వ్యక్తి? విక్టోరియన్ పీరియడ్. విక్టోరియన్ పీరియడ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించింది. 1830 to 1901కి సంబంధించినటువంటి రచయిత. సో వాటి గురించి మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ద ఫస్ట్ అమెరికన్ హు ట్రాన్స్లేటెడ్ డివైన్ కామెడీ. అత్యంత కఠినమైన బిట్ ఫ్రెండ్స్. ఇలాంటి బిట్స్ నెట్ లాంటి ఎగ్జామినేషన్లో ఇస్తాడు. అది మనకి ఎగ్జిట్లో ఇచ్చాడంటే నిజంగా ఇది నేను చదివి ఒక మన చాలామంది నెట్ సెట్ జేఆర్ఎఫ్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలు ఆన్సర్ చేయలేకపోతారు. అలాంటి బిట్ ఎగ్జిట్లో ఇచ్చాడంటే ఎంత డిఫికల్ట్ లెవెల్లో మీరు చూడండి. డివైన్ కామెడీ అనేటువంటి ఈ పద్యాన్ని ట్రాన్స్లేట్ చేసిన మొట్టమొదటి అమెరికన్ రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరంటే H.W. లాంగ్ఫెలో అనేటువంటి ఒక రచయిత ట్రాన్స్లేట్ చేస్తాడు. సో అలా ఫస్ట్ అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కొంతమంది అమెరికన్ రైటర్స్ పేర్లు మీకు గుర్తుండాలి. అమెరికాలో ఉన్నటువంటి ఒక 20-30 మంది పోయిట్స్, 20-30 డ్రామాటిస్ట్, 20-30 నావెలిస్ట్, ఎస్సేస్ట్ పేర్లు మీరు గుర్తుపట్టగలగాలి. ఎందుకంటే మనకి బిట్స్ ఎక్కడి నుంచైనా వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి.
నెక్స్ట్ సో ఇలా రకరకాల బిట్స్ మనకు అడుగుతున్నాడు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద ఈజీ స్ట్రాటజీ ఫర్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ పోయట్స్, ఎస్సేస్ట్, డ్రామాటిస్ట్ వీటిపైన మనం అబ్జర్వ్ చేస్తే కనుక మీ చేతిలో తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక బుక్ ఉంది మీ దగ్గర. అందులో 20 పేజెస్ మెటీరియల్ ఇచ్చారు. నెక్స్ట్ అది సరిపోతుందా? నెక్స్ట్ దాంతోపాటు అడిషనల్గా ఇంకేమైనా చదవాలా? ఇంకేమైనా చదివితే ఏం చదివితే మనకు బిట్ పోకుండా ఉంటుంది? అథెంటిక్గా ఉందా? అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? చాలామందికి తెలిసినటువంటి విషయమే ఇది. మనకి చాలా మిస్టేక్స్ అందులో మనకి కనబడుతుంటాయి. ఫస్ట్ పేజ్ కనుక మనం చూస్తేనే యూ ఫైండ్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ బుక్లో వాళ్ళు ముద్రించినటువంటి ఇంగ్లీష్ కాంటెంట్ మెటీరియల్లోనే అనేక రకాల మిస్టేక్స్ మనకు కనబడతాయి. కాబట్టి మనం మంచి స్కోర్ రావాలి అంటే ఇన్ అడిషన్ టు తెలుగు అకాడమీ అనేది ప్రామినెంట్ ఫ్రెండ్స్, దాంతోపాటు అడిషనల్గా బేసిక్ నాలెడ్జ్ నాలంటే ఒక ఎక్స్పర్ట్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్. అందుకే మీరు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నేర్చుకోవాల్సినటువంటి బేసిక్స్ ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్. బ్రిటిష్ లిటరేచర్ మనకి షేక్స్పియర్ పైన బిట్స్ ఉన్నాయి. డివైన్ కామెడీ ఎప్పుడు వచ్చిందండి? 14వ శతాబ్దం. అంటే ఇంగ్లీష్ సాహిత్యం, ఇంగ్లీష్ లిటరేచర్ 15th సెంచరీ నుంచి 20th సెంచరీ వరకు సాధారణ నాలెడ్జ్ మీకు ఉండగలగాలి. అది నేను మీకు చెప్పబోతున్నాను త్రూ దిస్ యూట్యూబ్. మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్, షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఎవరైతే చాలా సీరియస్గా ఎగ్జిట్ నాకు కావాలి. ఎందుకంటే ఆ మార్క్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 7 సంవత్సరాలుగా మీరు అందరు ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం ఎంత కఠినమో నాకు తెలిసినటువంటి విషయం. ఎందుకంటే thousands of people became government teachers and from my guidance beginning from 2008 నుండి and 2024 వరకు ఏపీ అండ్ తెలంగాణలో ఏ ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, సో అండ్ స్కూల్ అసిస్టెంట్స్, టీజీటీస్, పీజీటీస్, స్టేట్ టాపర్స్, డిస్ట్రిక్ట్ టాపర్స్ ఎవరైనా కావచ్చు, సాహిత్యం పైన క్లాసెస్ వినాలి అంటే అండ్ డాక్టర్ కొంచెం వెంకన్న క్లాసెస్ వినాల్సిందే. అలాంటి ట్రెండ్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను మీకోసం తెలుగులో ఎందుకంటే మనకు కావాల్సింది మార్క్స్. ఎంత ఈజీగా చదివితే, ఎందుకంటే ఒక జేఆర్ఎఫ్ చదివిన వ్యక్తిగా, ఒక పిహెచ్డి ఇఫ్లూలో చేసిన వ్యక్తిగా ఆలోచించకుండా ఒక సాధారణ ఎడ్జిటి విద్యార్థికి ఏది చెబితే పనికి వస్తుందనే అంశాలు నేను మీకు చెప్పబోతున్నాను. బేసిక్స్ ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్ 1500 నుంచి 2000 వరకు. ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ మనకు అడుగుతున్నాడు. ఆర్కే నారాయణన్, జుంపా లహరి, సల్మాన్ రుష్దీ అండ్ రాజా రావ్, ముల్క్రాజ్ ఆనంద్, రవీంద్రనాథ్ ఠాగూర్, నెక్స్ట్ ఇలా నిజం ఎజికల్, సరోజిని నాయుడు, ఇలాంటి వ్యక్తులపైన బిట్స్ వస్తున్నాయి. బేసిక్స్ తెలుసుకోవాలా. నెక్స్ట్ అమెరికన్ లిటరేచర్ మనకు అడుగుతున్నాడు. వాలెస్ స్టీవెన్స్, టిఎస్ ఎలియట్ అండ్ ఎజ్రా పౌండ్, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. హెచ్డబ్ల్యూ లాంగ్ఫెలో, సో వాల్ట్ విట్మ్యాన్, ఇలా అనేక రకాల వ్యక్తులు, రాల్ఫ్ ఎమర్సన్, ఇలా అనేక రకాల రైటర్స్, ఎమిలీ డికిన్సన్, వీళ్ళంతా అమెరికన్ రచయితలు. వీళ్ళ గురించి మనం తెలుసుకోగలగాల. అందుకోసం వాళ్ళ గురించి నేను మీకు ఏం చెప్పబోతున్నాను, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంతకు వాళ్ళు ఎవరు? ఒక 5 నుంచి 10 వాక్యాలు. వాళ్ళు రాసిన పాపులర్ వర్క్స్ ఏంటి నేను మీకు పీడిఎఫ్ రూపంలో ఇక్కడే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐఎమ్ గోయింగ్ టు షేర్. దాంతోపాటు అండ్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ అవర్ యాప్, వెంకన్న ఇంగ్లీష్ గురు అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ కోడ్స్ మీకు షార్ట్లీ నేను మీకు చెప్తాను. కాబట్టి మనకి ఈ ఇంగ్లీష్ లిటరేచర్ పైన పోయిట్స్, ఎస్సేయిస్ట్, డ్రామాటిస్ట్, ఫస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇంతకు ఎవరు పోయిట్, ఎవరు ఎస్సేయిస్ట్, ఎవరు డ్రామాటిస్ట్, ఎవరు నావెలిస్ట్, ఈ బేసిక్ సమాచారాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ మీరు చేయవలసిందల్లా ఒకటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, డౌన్లోడ్ అవర్ యాప్ వెంకన్న ఇంగ్లీష్ గురు ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ దాంతోపాటు ప్రతి టాపిక్ పైన నేను మీకు వీడియో చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ I request you all share this information to your friends in your WhatsApp groups, Telegram channels, etc. Thank you guys.